నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పవన్ కళ్యాణ్ వైసీపీ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 60కి పైగా సీట్లు అదనంగా కోరి అందులో కూడా 100% సక్సెస్ రేటు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జనసేన సైనికులు చెబుతున్నారు. అందుకే ఆయన తరచూ ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోగానే పాలకొండ వెళ్లారు, అలానే పార్వతీపురం వెళ్లారు. ఇక పాడేరులో గత డిసెంబర్లో పర్యటించి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇలానే తాజాగా ఆయన 2 రోజుల పాటు అరకులో పర్యటించారు. సాధారణంగా గిరిజనులు తమ వద్దకు వచ్చిన వారిని ఆదరించి గుండెల్లో పెట్టుకుంటూ ఒక్కసారి అభిమానించారు అంటే అది తిరుగులేనిది. అందుకే జగన్ పట్ల తమ అభిమానాన్ని ప్రతి ఎన్నికల్లో చూపిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు వరుసగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనులు వైసీపీనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అలాంటి చోట రాజకీయం మార్చాలని పవన్ చూస్తున్నారు. ఇక్కడ పట్టు సాధిస్తే జనసేన బలం పెరుగుతోంది, టీడీపీకి కూడా ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారు. నిజానికి జనసేనకు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల బలం పెరిగే ఛాన్స్ ఉంది. ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గం దన్నుగా కూడా నిలిచే పరిస్థితి ఉంది. కానీ ఉత్తరాంధ్రలో టీడీపీకి కూడా పట్టు ఉంది. దానితో టీడీపీకి బలమైన స్థావరాల జోలికి పోకుండా వ్యూహాత్మకంగానే వైసీపీ సీట్ల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. అలా తమ బలాన్ని విస్తరించుకునేందుకు వైసీపీ సీట్ల నుంచే ఆయన కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వైసీపీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ గా మొదటి నుంచి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా ఉంటూ వచ్చారు. వైసీపీ పార్టీ ఏర్పడిన తరువాత వారిని తమ వైపు త్రిప్పుకుంది. అందుకే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా వైసీపీకి 40% ఓట్ షేర్ దక్కుతోంది. అంటే ఇది ఎస్సీ వర్గీకరణల నుంచి దక్కుతున్న మద్దతుగానే విశ్లేషకులు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్ నేపథ్యంలోనే వైసీపీ చిల్లు పెట్టాలని పవన్ చంద్రబాబు కలిసి పదునైన వ్యూహాన్ని సిద్ధం చేశారనే చర్చ జరుగుతోంది. వైసీపీకి ఉన్న ఎస్టీ ఓట్ బ్యాంక్ తన వైపు తిప్పుకుంటే ఏపీలో జనసేన బలం మరింతగా విస్తరించే విధంగా అవకాశాలు ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇక రాయలసీమ జిల్లాలను తీసుకుంటే గత ఎన్నికల్లో రాయలసీమలోనూ వైసీపీ పార్టీకి సీట్లు దక్కలేదు. అయితే రాయలసీమలో ఈ రోజుకి వైసీపీకి బలం ఉంది. రాయలసీమ వైసీపీ అడ్డా అనేది ఇప్పటికీ రాజకీయ విశ్లేషణ. అదే సమయంలో ఏపీలో ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ రాయలసీమలో సైతం తరచూ పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ బలంగా పుంజుకోకుండా ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అక్కడ కూడా బలమైన సామాజిక వర్గం జనసేనకు అండగా నిలుస్తోంది. దాంతో ఆ వర్గం ఆసరాతో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పోటీ చేయాలని జనసేన చూస్తుంది. ఈ విధంగా కూటమిలో పెద్దన్న టీడీపీ నొప్పించకుండా తాను బలపడుతూ వైసీపీ ఓట్ బ్యాంక్కి చిల్లు పెట్టేలా జనసేన ప్రయత్నిస్తుంది. జనసేన ఎంత ప్రయత్నించినా రాయలసీమలో పాగా వేయడం అంత ఈజీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచే అక్కడ రాయలసీమ ప్రజల గుండెల్లో వైఎస్ పేరు నాటుకుపోయింది. రాయలసీమలో కుల సమీకరణాలు అతీతంగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. కులాలను ఎంత రెచ్చగొట్టినా ఓట్ మాత్రం వైసీపీకే వేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కూటమి పాలనలో ఒక్క అమరావతి అభివృద్ధి చేయాలనే తపన తప్ప ఏ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు అంటూ కూటమి కక్షపూరిత రాజకీయాలని ఎంకరేజ్ చేస్తుంది అని అంటూ ప్రజల్లో బలంగా పోయింది. దీంతో పవన్ ఎంత తిరిగినా ఫలితం ఉండదు అని అక్కడ ప్రజలు గట్టిగానే చెబుతున్నారు.